జలజత్తనడిగితే శారదమ్మ నీలాంబరింటికి వెళ్ళిందని చెప్పింది. పాపం కూతురు దొరుకుతుందేమోనన్న ఆశతో నీలాంబరి దగ్గరికి వెళ్ళి అవమాన పాలవుతుంది. ఇప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. శారదమ్మా, 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 ఏమైంది శారదమ్మా? శారదమ్మా, శారదమ్మా, ఇలారా. శారదమ్మా కూర్చో. శారదమ్మా, ఏమైంది శారదమ్మా? కళ్ళు తెరువు శారదమ్మా. శారదమ్మా, అయ్యో పాప శారదమ్మా, పైన ఎండ మండిపోతుంది, నీరసం వచ్చి కళ్ళు తిరిగినట్టున్నాయి. శారదమ్మా, ఏంటి కంపెనీ కొత్త ఎండి గారు సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. కొత్తగా కంపెనీ బాధ్యతలు తీసుకోవడం అంటే కొత్తగా పెళ్లి చేసుకుని సంసారం మొదలు పెట్టినట్టు అంట కదా. నిజమేనా రాజీవ్? శ్రావ్య, సైలెంట్గా డ్రైవ్ చేయి. నాకు అసలే ఇరిటేటింగ్గా ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? నీకు ఒక అపురూపమైన దృశ్యం చూపిద్దామని కారు ఆపాను. రా, కారు దిగు. ఒకసారి అటు చూడు. శారదమ్మా, శారదమ్మా, శుభమాని ఎండీగా ఛార్జ్ తీసుకోవడానికి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు. వాళ్ళని కలవడం అవసరమా? ఎస్. దొరబాబు, చూసావా రాజీవ్, తనని కనకపోయినా ఆ తల్లంటే ఈ కూతురికి ఎంత ఇష్టమో. నిన్ను కలవడానికి లేస్తే వాళ్ళ అమ్మ నిద్ర పాడవుతుందని కదలట్లేదు. ఏం చేస్తాం, నీకంటే వాళ్ళ అమ్మే ఎక్కువైపోయింది రాజీవ్. దొరబాబు, శారదమ్మకి కళ్ళు తిరిగి స్పృహ తప్పింది, ఆరోగ్యం బాగోలేదు. నువ్వు నోరు తెరిచి శారదాకి దూరంగా ఉంటేనే నేను నీతో ఉంటాను అని చెప్పినా కూడా నువ్వన్నా నీ మాటన్నా ఎంత నిర్లక్ష్యమో చూసావా రాజీవ్? నీ మాట అంటే లెక్కలేదు, నీ మీద ప్రేమ అస్సలే లేదు. ఆవిడ వల్ల నీ కుటుంబం నష్టపోయిందన్న ఝాసే లేదు. అవసరమైతే నీకు దూరమైనా అవుతుందేమో కానీ శారదాకి మాత్రం దూరం కాదు. అవునులే, నీ ప్రాణాలు పోతున్నాయంటే తాలే తీయడం లేదు. ఇప్పుడు శారదాని ఎలా దూరం చేసుకుంటుంది? అంత నీ పిచ్చి. కానీ శ్రావ్య, వెళ్దాం పద.
దొరబాబు దొరబాబు ఆగండి, నా మాట వినండి. శారదమ్మకి దొరబాబు. శారద జాగ్రత్త జ్యోతి, పైగా ఎండలు బాగా ఉన్నాయి. ప్రతిసారి మీరు నన్ను అపార్థం చేసుకునే పరిస్థితులే వస్తున్నాయి. శారదమ్మకి ఇంకా స్పృహ రాలేదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే మంచిది. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. నీలాంబరి గారు, మీరా? రండి రండి, కూర్చోండి. మనం కలిసి చాలా రోజులవుతోంది. నేనేమో నాకున్న టెన్షన్స్కి మీకు ఫోన్ చేయడం లేదు, మీరు కూడా ఫోన్ లేదు, ఇటువైపు రావడం లేదు. బిజీగా ఉన్నారా? కొంచెం బిజీ అండి. ఏంటి మీరొక్కరే కనిపిస్తున్నారు? శ్రావ్య, రాజు ఇంట్లో లేరా? లేరండి, ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లారు. ఇద్దరూ కలిసి అన్న మాట వింటుంటేనే చెవులకు చాలా ఇంపుగా ఉంది. ఇలాగే 4 రోజులు కలిసి తిరిగారంటే శ్రావ్య, రాజులు ఒకటవుతారు. ఎలా ఒకటవుతారండి? ఆ దరిద్రపు జ్యోతి ఉంది కదా, అదెప్పుడు వీళ్ళని కలవనివ్వాలి. మా పాలిట శనిగ్రహంలా పట్టుకుంది. ముందది వదలాలి కదా. తనని వదిలించుకునే ప్రయత్నం మీరు కరెక్ట్గానే చేస్తున్నారా అసలు? అదేంటి నీలాంబరి గారు అలా అడుగుతున్నారు? నేను చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను, మీకు తెలుసు కదా. నాకైతే అలా అనిపించటం లేదు. ఒక చిన్న గీత గీసి దాన్ని కనపడకుండా చేయమంటే దాని పక్కన పెద్ద గీత గీస్తున్నాం. మీకంటిన బురదని కడుక్కోకుండా జ్యోతికి బురద రాస్తున్నారు. అర్థం కాలేదండి. నిన్న జ్యోతిని రాజు ఇంటికి తీసుకొచ్చాడంట కదా? అవును. దాంతో శారద కరెక్టేనని ప్రూవ్ చెయ్యి, నిన్ను ఇంట్లోకి రానిస్తాను అని చెప్పడాలెందుకండి? మెడ వంచి తాళి తీస్తావా లేదా అని గొడవ చేయాల్సింది. అంత అవకాశం అది నాకెక్కడిచ్చింది? లాజిక్లు మాట్లాడుతోంది. ఏంటండి మీరు? అవకాశం అది మనకిచ్చేదేంటండి? మనమే తీసుకోవాలి. అవును, రాజీవ్కి రాత్రి కొద్దిలో ఏదో యాక్సిడెంట్ మిస్ అయిందంట కదా? ఒకదాని వెంట ఒకటి అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో రాజీవ్ పోయుంటే